నల్గొండ జిల్లాలో ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఐకేపీ సిబ్బంది చేతివాటం చూపిస్తున్నారు. నగరేకల్ మండలం కడపర్తి, నెల్లిబండ గ్రామాల్లో కొనుగోలు సెంటర్ ఏర్పాటు చేశారు అధికారులు. అయితే బస్తాకు 2 నుంచి 3 కిలోలు అదనంగా తూకం వేస్తున్నారని ఆరోపిస్తున్నారు రైతులు. ఇదేంటని ప్రశ్నిస్తే బెదిరింపులకు పాల్పడుతున్నారని చెబుతున్నారు అన్నదాతలు. అడ్డగోలుగా కాంటాలలో తూకం వేస్తూ రైతులను నిలువున మోసం చేస్తున్నారని మండిపడుతున్నారు. ధాన్యం కొనుగోలులో జరుగుతున్న అవినీతిపై అధికారులు దృష్టి పెట్టాలని, మోసాలకు పాల్పడుతున్న సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. నెల్లిబండ పిఎస్సిఎస్ సెంటర్లో గత 4 సంవత్సరాల నుంచి వడ్లు పోస్తున్నాను. గత 7-8 సంవత్సరాల నుంచి కూడా నేను నకరేకల్ సెంటర్లోనే వడ్లు పోస్తాను. కానీ ఎప్పుడు మాకు అన్యాయం జరగలేదు. కానీ ఈ సంవత్సరం ఇక్కడ వడ్లు పోసిన వాటిని నైట్ దొంగలు అపహరించారనే అభియోగం మాకు వచ్చింది. ఆల్రెడీ మా కుప్పలో చూస్తే ఖచ్చితంగా అక్కడ తోడిన ఆనవాళ్ళు కనపడుతున్నాయి. ఇక్కడ సెంటర్ ఇన్ఛార్జికి చెప్తే సెంటర్ ఇన్ఛార్జి గారు దాన్ని స్పందించకపోతే గౌరవ చైర్మన్ గారు వచ్చారు, దానికి న్యాయం చేస్తాము, సెక్యూరిటీని కల్పిస్తామని చెప్పారు. ఇక్కడ చాలా అవకతవకలు జరుగుతున్నాయి. వాటిని కూడా పెద్దలు, గౌరవనీయులు, అధికారులు అందరూ పట్టించుకొని రైతులకు న్యాయం జరిగే విధంగా చూడాలని కోరుకుంటున్నాం. తూకాలు కానీ